దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 34:1. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. చూడండి, ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు అయితే తనకి కలిగినటువంటి శ్రమలలో, బాధలలో, ఇబ్బందుల్లో తను ఎంత మాత్రము కూడా నిరాశ చెందకుండా, దేవుని మీద ఆయాస పడకుండా, దేవుణ్ణి దూషించకుండా అంటూ ఉన్నాడు కదా. నేను ఎలాంటి కష్టంలో, నష్టంలో, శ్రమలో ఉన్నప్పటికీ కూడా నేను ఎల్లప్పుడూ దేవునినే స్తుతిస్తాను, ఆయననే ఆరాధిస్తాను అంటూ ఉన్నాడు. అంతేకాదు, నిత్యము కూడా నా యొక్క నోటితో ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని గనపరుస్తాను, ఆయనను నేను కీర్తిస్తాను అంటూ ఉన్నాడు. ఈ సమయమందు ఈ మాట, ఈ యొక్క వాగ్దానము, దావీదు గురించి అయినటువంటి ఈ యొక్క సాక్ష్యము మనల్ని ఎంతగానో దర్శిస్తూ ఉంది కదా. మనకి కూడా మన జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, బాధలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే అలాంటి సమయాల్లో మనము దావీదు వల్లే దేవుణ్ణి స్తుతించేవారుగానే ఉంటున్నామా, లేకపోతే దేవునికి దూరమైపోతున్నామా, దేవుణ్ణి విడిచి తిరుగుతున్నామా అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. అయితే మరి దేవుని యందు నీవు నిలిచి ఉన్నట్టయితే, కష్టంలో కూడా నీవు ఆయన యందు నిలిచి ఉండి ఆయన సేవిస్తూ ఉన్నట్టయితే, ఆయనను నీవు కీర్తిస్తూ ఉన్నట్టయితే, తప్పకుండా దావీదుని ఎలాగైతే దేవుడు తన కష్టం నుంచి, శ్రమల నుంచి, అనేక ఉపద్రవాల నుంచి విడిపించి ఒక మంచి గొప్ప స్థానాన్ని, ఆయనకు అధికారాన్ని ఇచ్చారో, అలాగే నీవు కూడా దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు ఒక దినాన దేవుడు నీ కన్నీళ్లను నాట్యంగా మారుస్తారు. ఎంతో నెమ్మది, సమాధానం, ఆశీర్వాదం నీ జీవితంలో తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తారు. కనుక మీరు ఆయనను మానక స్తుతించండి. ఆయనను ఎల్లప్పుడూ కూడా ఏ సమయంలోనైనా ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండండి. మీకు సంతోషంగా ఉన్నప్పుడు, అలాగే మీరు దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నప్పటికీ కూడా దేవుని మీద ఆనుకొని ఆయన యందు నిలిచి ఉండండి. ఆయన మార్గాల్ని అనుసరించండి. ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని గణపరచండి. తప్పకుండా ఆయన గణపరిచే వారిని ఆయన గణపరుస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. వారికి వారింటి వారికి నీ రక్షణ కలిగించండి. ఇదిగో దేవా, అయ్యా, నీ బిడ్డలను ప్రభు మాటల ద్వారా అయ్యా వారి జీవితాన్ని సరిచేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, వారిని, వారి కుటుంబాన్ని వెలుగుతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి, నీ అభివృద్ధితో, నీ ఆరోగ్యంతో నింపండి. వారు నాయనా నీ ప్రజలు తండ్రి, వారి నోట ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే ఆ యొక్క కీర్తన వారి నోట ఉంచి నడిపించండి. వారికి ఉన్న అప్పు సమస్యల నుంచి వారిని విడిపించండి. అనారోగ్యంతున్నారు, ముట్టి స్వస్థపరచండి. ప్రజలను మీరు ఏలండి, నడిపించండి. ధనమంతా కీడు, శోధన, పని తప్పించి బలమైనటువంటి కంచె వేసిన ప్రజల్ని మీరు రెక్కలతో కప్పి కాపాడమని సమస్తం నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.